చెప్పరా మేనేజర్. ఆ కడపడు మన రెస్టారెంట్లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం ₹1,00,00,000 నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆడు నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్ళటం. వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా? నారాయణ నారాయణ మొహమాటం లేకుండా తిను. నారాయణ నారాయణ మొహమాట పడి దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం. ప్లీజ్. హలో శిరీష, ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నా. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు అక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1,00,00,000 పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ మై గాడ్. నారాయణ రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయిందే. ఓ అమ్మలకలోయ్. నువ్వు ఆ గంగయ్య నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? చేయి. ఒరే గంగా, నువ్వు నా తల మీద ₹1,00,00,000 ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరికి తీసుకురావడం, ఇదంతా ఎందుకులే కానీ నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళని ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది. నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా? అమ్మ నారాయణ, డబ్బు సంపాదించాలనుకున్నా ₹1,00,00,000 వస్తుంటే ఎందుకు వదులుకుంటా? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? డబ్బు కోసం ఏమైనా చేస్తా. నేను ఏడున్నా మీరు ఏడుంటారు. డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఇంతకుముందే తన్నులు తినావు కదరా, చేస్తావు. పైకి డబ్బు తీసుకోండి. ఏంట్రా? ఈ కోటు కనుక నువ్వు కోటిస్తానండి. వీళ్ళ సిటీలో బెస్ట్ అన్నావు. నేను చెప్పేది వినరా? ఆగరా, నువ్వు ఆగమని చెప్తుంటే. ₹1,00,00,000 నాదే, మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా. నువ్వు తీసుకుపోవా. నైనా నువ్వు ఉండరా. కింద నుంచి పై దాకా కనపడ్డాడుగా కొట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు. ఆడికి లొంగడంలో తప్పు లేదు. నువ్వు తీసుకుపోవా. అర్జున్కి వెళ్ళకరా, కుక్క సాగు చేస్తావు రే. చూసినావా? ఈడికాను లొంగి పొమ్మంది. చూసినావా?
ముసలోడిని నేను పోతున్నా. నా ఆఖరి కొరికి తీర్చు. ఏందో చెప్పు. ఒక ఫోన్ నెంబర్ చెప్తా, నాకు కలిపి. చెప్పు గంగన్న. ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు, నా కొడుకుని చంపేశాడు. నేను పోతున్నా. ఎత్తనకి చెప్పు, కడప నిడిచిపెట్టదు. రేయ్ ఫోన్ పెద్దనకి రా. ఎవడా నువ్వు? ఈడు చెప్పిన కడపండి నేనే. నువ్వు ఎవడో కానీ లెక్క పెట్టుకో. రోజులు కాదు, గంటలు లెక్క పెట్టుకో. రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుద్ది. డాక్టర్లు నీ బాడీలోంచి 25 బుల్లెట్లు బయటికి తీస్తా. ఎదురించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎత్తుక్కుంటాడు. నీ టైం దగ్గర పడింది. రేయ్ నీకు టైం బాగుండి ఏడలేవు. ఉండుంటే నీకు ఇవాళ పుచ్చ లేచేది, రేపు పోస్ట్ మార్టం జరిగేది. రేయ్ నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. నువ్వు పెట్టుకున్నావు, నీకు చావు మూడింది. ఇది నా వార్నింగ్ కాదు, అల్టిమేటం.